గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. మేమైతే ఫౌంటైన్ స్క్వేర్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. దిస్ ఈజ్ యశ్విత. సీ యూ దేర్. అయితే మెట్రో కోసం వెళ్తున్నాం. ఇప్పుడు తిరిగేసి వచ్చేసరి కానీ అప్పుడు చెప్తున్నప్పుడు అది ఎక్కాలి, కొండ ఎక్కినట్టు ఉంటుంది అనేసి అది ఒకటి తెల్లగా కనిపిస్తున్నాను నేను. ఎండగా అయితే ఉంది కానీ వర్షం చూపిస్తుంది మాకు. వెదర్లో అయితే వర్షం పడుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చాం భయ్యా. మీ ఆల్సో విత్ అంబ్రెల్లా. నో వన్ కెన్ స్టాప్ అస్ టుడే. అయితే ఎక్కేసాం గైస్. ఫౌంటైన్ స్క్వేర్కి అయితే వచ్చేసాము. అంటే వస్తే చినుకులు పడుతున్నాయి. ఏం భయం లేదు, ఏం భయం లేదు. అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాం. చాలా షాప్స్ అయితే ఉన్నాయి అసలు ఇక్కడ. ఇది ఫౌంటైన్ స్క్వేర్. బిల్డింగ్ అయితే ఉంది. డీజే బ్యాండ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకొక డీజే బ్యాండ్ ఉంది. సమ్మోర్ బిల్డింగ్. మొత్తం అయితే తిరిగేసి వచ్చాము. మాకంత ఇంట్రెస్టింగ్ అన్నట్లు ఏమనిపించలేదు. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్దామంటావు యశ్విత? ఏడికి వెళ్దాం? యాక్చువల్లీ షాపింగ్ అని చూద్దామని వచ్చాం. బట్ సరే ఏమన్నా గో టు. ఇక్కడైతే గ్రేటర్స్ ఉంది కానీ ఐస్ క్రీమ్ తినబుద్ది కావట్లే. హాట్గా ఏమో హాట్ తినదు. ఓపెన్ చేయకపోను. ఏమున్నాయి దగ్గరలో? తాగనికి కూడా ఏం లేవు కదా. ఏమున్నాయి? మా ముందు ఒక వ్యాన్ ఉంది. అది బార్. బట్ ఇట్స్ బార్. వీఆర్ లైక్ నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ కావాలంటే తాగొచ్చు చేసుకుంటాను. నాకేం వద్దులేదు. కావాలంటే చెప్పు, నేనే పే చేస్తా. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ బై ఇట్. ఏం లేదు. ఆల్కహాలిక్ డ్రింక్ పర్లేదు, తాగు. నేనే. మళ్ళీ మనల్ని ఎవరు ఎత్తుకోలేరు. అది కూడా కరెక్టే లేదు. ఇంటికి ఎవరు చేస్తారు? మమ్మల్ని కాపాడడానికి రక్ష కూడా లేదు బేసికలీ. హ్యాష్ట్యాగ్ మిక్సింగ్ రక్ష. బాగానే చూడు నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయో. ఏమున్నాయి? గూగుల్ ఎందుకు మ్యాప్స్లో ఇస్తాయి. నియర్ బై ఏదో ఒకటి. బేసికలీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం బట్ ఏం లేదు. సప్పగా అయిపోయినట్టు ఉంది. మేమైతే నేను ఒక పిల్ల స్నాప్లో చూసాను అనమాట, ఫౌంటైన్ స్క్వేర్ అని. అసలు ఆ స్నాప్ చూసి అసలు ఏదో జరిగిపోతుంది, అసలు ఏదో జరుగుతుందని ఇంట్రెస్ట్తో నెక్స్ట్ డే ఈ పిల్లని వేసుకొని వచ్చేసిన. ఏముంది? సప్పగా ఉంది. ఏదో సమ్ మ్యూజిక్ అయితే వస్తుంది కానీ ఏం మ్యూజిక్ కూడా అర్థం అవ్వచ్చు. బట్ షీఈ్ వైబింగ్. ఏడి పోదామే అసలైతే. ఉడక ఉంది. ఇలా అంటమ్మా. ఏం లేవే, ఏమున్నాయి అసలు తాగనీకి? ఏం లేవు ఇక్కడ. ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. సో గో అండ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు చూపిస్తాం. మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ మంత్ చూడాలి. ఎందుకంటే చాలా మంది చూడరు అనుకోండి ఇది. బట్ మేము ఆశిస్తాము వేరే వాళ్ళు కూడా మమ్మల్ని మేము చేసేది చూడాలని. మేము కష్టపడ్డాం ఎందుకు? మేము కష్టపడేది మీరు కూడా చూడాలి కదా. బాయ్ బాయ్. మేమైతే వెళ్ళేసి
ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మీకు చూపిస్తాం. వింటేజ్ క్లాక్. ఈ రెస్టారెంట్ అయితే సూపర్ ఉంది, కానీ అసలు దీని అవతారం చూస్తుంటే బిల్లు వాచేలాగుంది. మరికెందుకు చెప్పు, వేరే దానికి పోదాం. ఇది మన బడ్జెట్కి. ఈ షాప్స్ అన్ని ఫౌంటైన్ స్క్వేర్ వెనకాలే ఉన్నాయి సైడ్కి. వచ్చింది టు ద 6th Street. వెళ్దాం, చూద్దాం. ఫౌంటైన్ స్క్వేర్ ఎంట్రన్స్ ఇటా, మళ్ళీ మేమేంది ఎటో ఎంట్రన్స్ ఇచ్చాము. బ్రూ బర్గర్ బార్. మాకు కాఫీ పొడి బ్రూ ఒకటి తెలుసు, కానీ ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఎంత బాగున్నాయి. వావ్, 1.89 ఇదేంటిదో అసలు చాలా బాగుంది. 4.9. Hey, Kroger 0.3 miles store. ఇలా ఉంటాయి మామూలుగా మాకు. బ్లాగ్ అంతా కొత్త బిల్డింగ్లు చూపించేలా ఉన్నా నేను. ఎనీవే చూడండి బిల్డింగ్స్ కూడా. బార్బన్ బిస్కెట్లు, బ్రూలు, గొప్పది. ఆ పేర్లన్నీ ఈ నుంచి వచ్చినాయే ఏంది. ఏలైన్ చిల్లీ రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. సిన్సినాటి స్పెషల్ అంటారు. ఫస్ట్ టైం అయితే ట్రై చేయడానికి పోతున్నాం, చూద్దాం. స్కైలైన్ చిల్లీ. సండేస్ క్లోజ్డ్ అంట బ్రో. పోయేలాగున్నాం మేము. దప్పిక దాహం అవుతుంది ఫుల్. Let's go to Queen City CrossFit. You wanna check it out? వెతక్కు ఒక ఫైనల్లీ ఒక ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాం. ప్రస్తుతానికి ఏదైనా తిని బతకడానికి తినాలి. బై బాయ్. రాత్రి వరకు ఉంది, మనకేం టెన్షన్ లేదు. వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అంట. ఇక్కడ కూడా మేమైతే ఒకటి బ్యారియల్ గ్రే తీసుకున్నాం అండ్ 1 హనీ వెనిలా తీసుకున్నాం. హనీ వెనిలా బాగుంది. This is also nice. కెమెరాకి చూపి ఫస్ట్. బెర్రీ ఎర్ల్ గ్రే కేక్ స్లైస్. It's like an ice cream. Parle. And it's not so sweet. Normal cake is. పర్లే, కానీ ఎందుకు దప్పిగా అవుతుంది. బాగా నీకు స్వీట్ నచ్చదు కదా, ఎక్కువ స్వీట్ ఉంటాయి. సో ఐ థింక్ గుడ్. బాగుంది, మరి స్వీట్ లేదు. బట్ బ్లూబెర్రీస్ ఉన్నాయి. ఐ వాంట్ టు ఆర్డర్ డబుల్ చాక్లెట్, బట్ ఈ మేడంకి చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. సో థ్యాంక్ యూ అశ్విత. నో చాక్లెట్. స్ట్రిక్ట్లీ నో చాక్లెట్. Okay, okay. No chocolate, but she will eat M&M chocolates in the morning. ఈ పార్ట్ నేను కట్ చేస్తాం. ఆకలేసి తిన్నాం బేసికలీ. సరే, ఓకే. వాటర్ తప్పిస్తున్నాయి ఫుల్ నాకు. బాగుంది, ఇంకా స్వీట్ లేదు, నార్మల్ కేక్ లాగా ఉంది. గుడ్ యాక్చువల్లీ. బేసికలీ మేము ఎంతగానో మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఎవరు అరుణ లేరు.
అరుణ్ ఐస్ క్రీమ్స్లో ఇట్లుండేది కేక్ సైజ్. లైక్ రెయిన్బో కేక్స్. బేసికల్ నాకు అసలు వేరే కేక్స్ ఏవి నచ్చవా. మీ లాయల్ టు బ్లాక్ కరెంట్, కానీ ఇక్కడ ఈ యూఎస్ఏలో బ్లాక్ కరెంట్ దొరకదంట. నేను ఎన్ని షాపులు తిరిగినా నాకు బ్లాక్ కరెంట్ దొరకదు. సో సేఫెస్ట్ ఆప్షన్ వెనీలా. యశ్విత పుణ్యమాని నా బ్లాగ్ 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు కూడా ఎలా ఉంది. ఎందుకంటే ఇద్దరు మామిడికాయలం కాబట్టి. బ్లాక్బెర్రీస్ బ్లాక్బెర్రీ కాదు, బ్లూబెర్రీ. నీకు ఇష్టమైన బ్లూబెర్రీ. ఓకే, Yeah. సారీ, బై బై. దీనిలో కూడా బ్లూబెర్రీసే ఉన్నది. బ్లూబెర్రీస్ యా, దే ఆర్ గుడ్. బ్లూబెర్రీస్ అవి. మేము అసలు యాక్చువల్గా అనుకోలేదు లోపల బ్లూబెర్రీస్ ఉంటాయి. నాకు తెలుసు దాంట్లో ఉన్నాయని ఆల్రెడీ. ఓకే, షీ ఇస్ ద మాస్టర్ మైండ్, షీ నోస్ ఎవ్రీథింగ్. అది ఆల్రెడీ చూసిన ఈ పిల్ల ఆర్డర్ చేసేటప్పుడు. చల్ల ఆ పిల్ల ఆర్డర్ చేసుకుంటుంది కదా, ఆ పిల్ల ఇష్టమని ఉన్నాం. ఎందుకంటే తినకు తెలుసు నాకు బ్లాక్బెర్రీస్ ఆ బ్లూబెర్రీస్, నేను బెర్రీస్ అసలు తినాను. సరే వెన్నీలా తినేశ్విత. వెనీలా కూడా నీ ఫేవరెట్ ఎందుకు? ఇంత నేను అయిపోగొట్టలేనట్ట. అసలు సింగిల్ ఇంత వచ్చింది. అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, సింగిల్, డబల్ అండ్ ట్రిపుల్. సింగిల్ ఇంత ఉంది, ఇద్దరు తినొచ్చు. రెండు కలిపి 11.5 అనుకుంటా. లైక్ $12 ఆల్మోస్ట్. ఈ పాటకల్లా మొత్తం వెన్నీలా ఏమో కానీ మొత్తం లిప్స్టిక్ అంటుతుంది. సరే ఎంతసేపు మేము తినేది చూస్తారు. అవునులే, మీరు కూడా ఏమైనా వెళ్ళి తినేసిరండి. దీన్ని చూసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే మమ్మల్ని బ్లేమ్ చేయొద్దండి, వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. ఎంతసేపు మమ్మల్ని చూస్తారులేండి. బాయ్ బాయ్. మేము చేసిన మిస్టేక్ ఏం తెలుసా, ఐస్ క్రీమ్ అలా చూసుకుంటే అయిపోయేది. బట్ స్టిల్ ఓకే. దాని రూపులు చూసుకోకుండా తీసుకున్నాం తెలుసా. ఈ కేక్ స్లైస్ ఒక్కటే అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి, అంతే. మిగతా అయితే అసలు అన్ని పేర్లే, జస్ట్ పేర్లు ఉన్నాయి. అది బాగాలేకుండా చేసేది ఏం లేదు. మీకు ఇది కూడా మొత్తం ఈ షాప్ మొత్తం చూపిస్తాం. బాగుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాం కానీ ఫుల్ ధూప్ అవుతుంది. వీళ్ళ సైడ్ ధూప్ అవుతుంది అంటారు, తెలంగాణ పోరి. అవును, ధూప్ అవుతుంది అంటారు. మేము దప్పిక అవుతుంది అంటామమ్మా. ఏమవుతుంది? దప్పిక అవుతుంది. ఓకే, నోటెడ్. యా, రోగర్లు అయితే సరుకులు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెట్రో ఎక్కి ఇంటికి వెళ్దామంటే వర్షం అయితే పడి వస్తుంది. మేము మా బ్యాగ్లో ఆడబెట్టి అట్లీస్ట్ అంబ్రెల్లా తెచ్చుకున్నాం, లేకుంటే చూపురే